కృష్ణా బోర్డు తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు మంత్రి హరీష్ రావు. నీటి కేటాయింపుల్లో రాష్ట్ర ప్రయోజనాల్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ విషయంలో కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్న మంత్రి హరీష్ రావు కేంద్ర మంత్రి దత్తాత్రేయతో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి ఉమాభారతి దృష్టికి సమస్యను తీసుకెళ్లాలని కోరారు. మంత్రి హరీష్ రావు విజ్ఞప్తిని పరిశీలించి రాష్ట్రానికి మేలుగు జరిగేలా కృషి చేస్తామన్నారు దత్తాత్రేయ. నీటి కేటాయింపులపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు ఇవాళ సాయంత్రం హరీష్ రావు ఢిల్లీ వెళ్తున్నారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మరి పార్లమెంట్లో చేసినటువంటి రీఆర్గనైజేషన్ యాక్ట్కు విరుద్ధంగా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులన్నీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో దీనివల్ల మన తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బతలిగేటువంటి అవకాశం ఉంది. బోర్డు కేవలం రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ జరిగిన తర్వాత ఒక రెగ్యులేటరీ అథారిటీగానే బోర్డు పనిచేయాలి తప్ప నీళ్లను పంచేటువంటి అధికారం బోర్డుకు లేదు. సో ఇది యాక్ట్కు విరుద్ధం కనుక ఇలాంటి నిర్ణయాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతలిగేటువంటి అవకాశం ఉంది. ఈ విషయాన్ని గౌరవనీయులు మన బండారు దత్తాత్రేయ గారు మన రాష్ట్రం నుంచి కేంద్రంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు సో వారి దృష్టికి తీసుకొచ్చి మరి గౌరవ ఉమాభారతి గారితో కూడా మాట్లాడి మన రాష్ట్ర ప్రయోజనాలను హక్కులను కాపాడే విధంగా వారి సహకారాన్ని కోరుతూ వారిని ఈరోజు మేము కలవడం జరిగింది. తెలంగాణకు సంబంధించినటువంటి ఏవైతే అనేకమైనటువంటి కొత్త ప్రాజెక్టులు చేపట్టి మిషన్ కాకతీయ కానీ మిషన్ భగీరథ కానీ ఇలాంటి కార్యక్రమాలు పూర్తిగా నెరవేర్చాల్సిన అవసరం ఉంది. వాటికి కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తుంది. మరి ఈ సందర్భంలో కృష్ణా వాటర్ బోర్డ్ ఈ యొక్క కేంద్రం యొక్క ఉన్నటువంటి ఒక పార్లమెంట్లో చేసినటువంటి చట్టం అవుతుందో ఆ చట్ట ప్రకారంగా ముందు నీటి యొక్క ఉన్నటువంటి ఒక విభజన సక్రమైనటువంటి ఒక పద్ధతిలో జరిగిన తర్వాత కృష్ణా బోర్డు అనేటువంటిది అప్పుడు ఏ రకమైనటువంటి ఒక నీళ్లు ఎంత వాటా కేటాయించబడింది దాన్ని వివాదాస్పదం లేకుండా సరైన విధంగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత కృష్ణా బోర్డు